with Pooja and welcome back to one more vlog. Ee vlog na birthday vlog anamata. Ipudaithe mem bayitiki veltunnamu, lunch ki veltunnam anamata. So lunch chesesi friends toti oka activity chestunnamu. Prastanikaithe start ayyamu. Memu reach ayye lopu nina night Sandeep నాకు చాలా సర్ప్రైజెస్ ఇచ్చాడు అన్నమాట. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చాలా సర్ప్రైజ్లు ఇచ్చాడు. అది కూడా క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి దీని తర్వాత. మీరు అవి చూస్తూ ఉండండి. మేము ఈ లోపు రెస్టారెంట్ కి అయితే రీచ్ అయిపోతాము. చాలా చిన్న బ్లాగ్ ఇది అండ్ కంటిన్యూ వాచింగ్ బ్లాగ్ ఎండ్ దాకా చూడండి. అండ్ ప్లీజ్ గైస్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. హ్యాపీ బర్త్డే టు మీ. నా బర్త్డే కేక్ నేనే బేక్ చేసుకున్నా అండ్ నాకు బేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో న్యూటెల్లా స్ట్రాబెరీ కేక్ అయితే చేసుకున్నా అండ్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మా క్యూట్ లిటిల్ చీరో గాడికి అయితే ఓన్లీ స్ట్రాబెరీ పెడుతున్నా. ఫస్ట్ నేను పాప ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసా. బాగుంది కదా, పాపప్ బర్త్డే విషెస్. yes హ్యాపీ బర్త్డే టు యు. నేను ఇదే వాచ్ తీసుకున్నాను వరకు, బట్ అది కూడా సేమ్ ఇదే సిల్వర్ కలర్. దాంట్లో గోల్డ్ నాకు నచ్చదు, సో సిల్వర్ కట్ చేస్తే అలాంటి వాచే పంపించింది. సో అసలు అప్పటి నుంచి మేడం గారి ఫేస్ చూడాలి. హ్యాపీ అయ్యాను. అదే హ్యాపీ ఫేస్ అన్నమాట. ఆ రోజు నైట్ కూడా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బాగుంది కదా. అరే ఏసీ ఆన్ చేయవా? అరే ఏసీ రిమోట్ కింద ఉంది చూడు, దాని కింద పడింది, తీవా. ఎందుకు చల్లగా లేదుగా? చల్లగా ఉంది కన్నమ్మా, దాని కింద ఉంది, నాకు చూసాను, తీవా. ఓయే తీయాలి, తీ కన్నమ్మా. మెల్లగరా. యాక్టింగ్ నట కీర్తి. ఇక్కడ నుంచి సర్ప్రైజెస్ స్టార్ట్ అన్నమాట. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టేశాడు. అండ్ నా ఫస్ట్ గిఫ్ట్ ఇది. హార్ట్ స్టాపర్ సిరీస్ చూసిన వాళ్ళకి, బుక్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ సిరీస్ లో. డ్రాయింగ్స్ కి అయితే నేను చాలా పెద్ద ఫ్యాన్. సో రీసెంట్ గా వీళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేశారనమాట హార్ట్ స్టాపర్ థీమ్ తో. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి కొద్దిగా ఎక్స్పెన్సివ్ డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట. అదే బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకా కాస్ట్ ఎంత పడింది అని అడుగుతున్నా అనమాట. బట్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ నేను జర్నల్స్ నేర్చుకుందాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో దానికి రిలేటెడ్ కిట్టే అనమాట ఇది. అన్ని గుర్తు పెట్టుకొని గిఫ్ట్ చేశాడనమాట. అండ్ నాకు ఇట్లా చిన్న చిన్నవి అయితే నచ్చుతాయి అనమాట. సో సందీప్ ఇచ్చే గిఫ్ట్స్ అన్ని కూడా నేను ఎప్పుడో మాటలో చెప్పినవి, లేదా ఇంకా నా ఫోన్ గ్యాలరీలో, ఆన్లైన్ షాపింగ్ యాప్స్ లో సో ఇట్లా ఉన్నవే అనమాట ఇవన్నీ. ఈ పెన్ ఇచ్చాడనమాట. నేను ఎక్కువ బుక్స్ లో ఐడియాస్ కానీ ఇంకా స్క్రిప్ట్ కానీ రాసేస్తూ ఉంటాను. సో అందుకే అంటాయి గిఫ్ట్. అండ్ నెక్స్ట్ గ్రూట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఎంత మందికి క్యూట్ క్యారెక్టర్ ఇష్టం చెప్పండి. అండ్ గ్రూట్ మోస్ట్ ఫేమస్ డైలాగ్ తెలిస్తే కింద కామెంట్స్ లో పెట్టండి. ఈ పర్ఫ్యూమ్ దగ్గర నా రియాక్షన్ చూడండి. కోచ్ లో ఈ పర్ఫ్యూమ్ చాలా బాగుంటది అనమాట. అండ్ నేనే చాలా సార్లు అనుకున్నా ఇది తీసుకుందాం అనేసి, కానీ మళ్ళీ తీసుకుందాం అనేసి లైట్ తీసుకుంటూ ఉండే. బట్ ఫైనల్లీ సందీప్ ఇదే గిఫ్ట్ చేశాడనమాట. చాలా ఎక్సైట్ అయిపోయా. అండ్ గైస్ నాకు షూ పిచ్ ఉంది కొద్దిగా, సో అందుకని 2 షూస్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. సో 2 కూడా చాలా నచ్చాయి నాకు. ఇది లాస్ట్ గిఫ్ట్ గైస్, చాలా క్యూట్ గా ఉంది కదా. అండ్ ఇందాక లంచ్ కి వెళ్తున్నాం అన్నా కదా, సో దూరం నుంచి సిటీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో క్లైమేట్ కూడా అసలు బాగాలేదన్నమాట. చూసారు కదా, అంత క్లౌడీగా మబ్బు పట్టేసింది. అంటే ఏ టైం కైనా వర్షం పడొచ్చు. అండ్ ఇంకా కార్ పార్క్ చేసి వెళ్తున్నాం అనమాట. సో పక్కనే ఉందన్నమాట రెస్టారెంట్. అంటే వాన పడితే కష్టం అవుతుంది అని చెప్పేసి పార్కింగ్ కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్తున్నాము. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఇప్పుడు వెళ్ళే రెస్టారెంట్, థాయ్ క్విజిన్, సో నంబర్ 12 అనేసి. సో ఫస్ట్ అయితే ఇంకా మెన్యూ చూస్తున్నాము. ఒక ఆంట్రే అండ్ 2 రైస్ డిషెస్ చెప్పామన్నమాట. సో థాయ్ ఫిష్ కేక్ అయితే ట్రై చేస్తున్నాము. ఫస్ట్ టైం తింటున్నా. ఇది టేస్ట్ అయితే బాగానే ఉందన్నమాట.
అండ్ నా మెయిన్ కోర్స్ డిష్ వచ్చేసి చికెన్ సాటే అనమాట. వీళ్ళ దగ్గర సాటే చాలా బాగుంటది. అండ్ తింటూ ఉన్నామా ఈ లోపు ఇంకా వాన పడ్డం స్టార్ట్ అయింది, నాన్ స్టాప్ అనమాట. ఇంకా వాన తగ్గిన టైంలో ఇంకా కార్ పార్క్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రెండ్స్తో ఎస్కేప్ రూమ్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం అనమాట. అండ్ మేమున్న ప్లేస్ నుంచి 30 minutes డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు డెజర్ట్ షాప్కి అయితే వెళ్తున్నాము. సిటీలో డెజర్ట్స్ కెఫేలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ షుగర్స్ మంచిగా తినే వాళ్ళకి పండగ అనమాట. నైట్ టైం సిటీ చూసారు కదా ఎంత బాగుందో కదా. మార్నింగ్ కంటే నైటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చాలా చలిగా ఉంది. డెజర్ట్ షాప్కి అయితే వచ్చేసాము. సో మెన్యూ చూసి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. చూడ్డానికి ఏందో జల్లీగా ఉంది, టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏందో అనుకున్నా. బట్ టేస్ట్ చూసేసరికి నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అనమాట, అలా ఉండింది. నైట్ డిన్నర్కి ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మేము స్ప్లిట్ అయిపోయామన్నమాట. సో పాపాయ్ ఒక్కటే మాతో ఉండింది. అండ్ ఈ రెస్టారెంట్లో మటన్ బిర్యానీ నా ఫేవరెట్ అనమాట, చాలా ఇష్టం ఇక్కడ. అది ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మండి ఆర్డర్ చేసాము. టేస్ట్ ఏమంత మంచిగా అనిపించలేదు మండి అయితే. ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి మళ్ళీ కేక్ కట్ చేయించారు సందీప్. నా బర్త్డే అయితే కేక్ తోనే స్టార్ట్ అయింది, కేక్ తోనే ఎండ్ అయింది అనమాట. హాయ్ గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చాము. టైమ్ నిజంగా చెప్తే షాక్ అవుతారు, 1 అవుతుంది, midnight 1. ఇందాకే ఇంటికి వచ్చా అనమాట. సో ఇంటికి వచ్చి మళ్ళా కేక్ కట్ చేశాను. అసలు ఈరోజు చాలా ర్యాండమ్ థింగ్స్ అనమాట. అంటే ప్లాన్ చేసింది ఒకటి, అయింది ఒకటి అనమాట. మంచిగా అసలు నిజంగా క్రేజీ అనమాట. మంచిగా తిన్నాము. తిన్న తర్వాత మొత్తం సిటీ మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా సిటీలోనే తిరుగుతూ ఉండే అనమాట. ఒక ఎస్కేప్ రూమ్కి వెళ్ళామన్నమాట. అస్సలు అమ్మో, అది సాల్వ్ చేయడానికి మేమేం చేయలేదు అక్కడ. సో అది కూడా క్లిప్స్ యాడ్ చేస్తారు ర్యాండమ్, ఒక 1-2 క్లిప్స్. నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. ఈ వ్లాగ్ అంతా ఎట్లా వెళ్ళిందంటే ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ అట్లా అయినాయి అనమాట. బట్ అన్నీ అంటే మెమరీస్ అనుకోవచ్చు. బర్త్డే వచ్చింది, అసలు ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు అనమాట. నిద్ర లేదు, ఇద్దరికి నిద్ర లేదు. సో ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. అండ్ బర్త్డే వ్లాగ్ తర్వాత వచ్చేసి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మొత్తం అంటే మంచు పడుతుంది అనమాట ఆ ప్లేస్ లో. రేపు వెళ్తున్నాం అనమాట. ఆ వ్లాగ్ కూడా వస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. సందీప్ యాక్చువల్లీ చాలా టైర్డ్ అయిపోయాడు, సో అందుకనే వీడియోలో రావట్లేదు. అండ్ రేపు చాలా లాంగ్ డ్రైవ్ చేయాలి కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, లైక్ విషెస్ చెప్తున్నారు. అండ్ చాలా థ్యాంక్స్. కొంతమంది ర్యాండమ్ వీడియోస్ కింద కూడా విష్ చేస్తూ ఉన్నారు అనమాట. సో చాలా థ్యాంక్స్ అందరు ఎవరైతే నన్ను విష్ చేశారో పేరున అందరికి చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.